నేను అంగీకారం తెలుపుతున్నాను. 4, యూ కెన్ లీవ్ ఎవ్రీథింగ్ టు మీ అండ్ డూ ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ సే. 4వది ఏమిటి? సర్వము నాకే విడిచిపెట్టి నేను ఏది చెబితే దానికి కట్టుబడి జీవించడం. ఇది 4వ ఆప్షన్. యాక్సెప్టింగ్ విత్ ఫుల్ ఫెయిత్ వాట్ ఎవర్ డెసిషన్ ఐ మేక్ ఫర్ యూ. నీ గురించి నేను ఏమి నిర్ణయిస్తే అది 100% విశ్వాసముతో నీవు అంగీకరించగలిగి ఉండడం. ఇది 4వది. మీ ఇష్టం అన్నారు బాబా. అంటే ఎక్కడా కూడా బాబా ఒత్తిడి చేయడం ఉండేది కాదు. ప్రతి దశలోనూ కూడా బాబా తన మండలి వాడిని కూర్చోబెట్టి నాతో ఉంటావా వెళ్ళిపోతావా నీ ఇష్టమే అనేవారు. ద విమెన్ వర్ యునానిమస్ ఇన్ చూజింగ్ ద 4th ఆప్షన్. అందరూ చేతులు ఎత్తేసారు బాబా. ఆ 4వ ఆప్షనే బాబా. అంటే నీవు ఎలాగూ నిర్ణయిస్తే దానికి 100% మేము కట్టుబడి ఉంటాము. మా స్వతంత్రముగా మా జీవితము గురించి మేము నిర్ణయము తీసుకోము అని చెప్పేశారు. బాబా వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్. ఆయన పరమానందపడ్డారు బాబా వీళ్ళందరూ ఇలా చెప్పగానే. వెన్ మీటింగ్ వాజ్ ఓవర్ హీ వెంట్ డౌన్ ది హిల్ టు మీట్ విత్ మెన్ ఇన్ ఎ మండలి హాల్. సో ఆడవాళ్లతో అయిపోయింది నిర్ణయం. ఇక పురుష మండలి దగ్గరికి కింద మెహరాబాద్ వెళ్ళారు బాబా. వైల్ దేర్ Baba made it clear that the concession he had given to the women of his making their decision for them did not extend to the men. బాబా అన్నారు, ఆడవాళ్ళకి నేను ఇచ్చినటువంటి వెసులుబాటు మీకు లేదో. ఆ 4వ ఆప్షన్ ఉందే, నేనే నిర్ణయం చేస్తాను మీ గురించి అనేది, అది మగవాళ్ళకి వర్తించదు. ఒక ఆడవాళ్ళ గురించే నేను నిర్ణయం తీసుకుంటాను అని పురుషులతో బాబా చెప్పారు. Each of the men would have to make the final decision for himself whether or not to join the new life. మగవాళ్ళ న్యూ లైఫ్ 4, 5 అని చెప్పలేదు ఆయన. ఎవడొస్తాడో వాడి ఇష్టం అన్నారు. అంచేత ఎవడికి వాడే వాడి పరిస్థితిని అనుసరించి తుది నిర్ణయం తీసుకోవాలి. బాబా కూడా నవజీవనములో పాల్గొనాలా వద్దా మీ ఇష్టమే. He added, but in either case each person, man or woman, will have to affirm sole responsibility in an oath before God in my presence for their respective decision whether arrived at directly or through me. ఇక్కడ ఒక కండిషన్ పెడుతున్నారు బాబా. ఆడవాళ్ళు ఏమన్నారు? నీ నిర్ణయం ఎలాగైతే మేము రెడీ అన్నారు. వాళ్ళందరూ కూడా అలాగే పురుషులు మీరే నిర్ణయం చేసుకోవాలి అన్నాను. మీరందరూ కూడా భగవంతుడికి ఒక ప్రమాణం చేయాలి నా సమక్షంలో. ఏమిటట అది? నేను ఈ నిర్ణయము బాబా చెప్పిన నిర్ణయం అవ్వచ్చు, అది లేక నేను స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం అవ్వచ్చు. దానికి నేనే బాధ్యుడను. బాబా కానీ మరి ఏ ఇతర వ్యక్తి కానీ దీనికి బాధ్యుడు కాదు. స్వతంత్రముగా నా అంగీకారము మీద నేను తీసుకున్న నిర్ణయము, దీని వలన వచ్చే కష్ట నష్టాలకు నేనే బాధ్యుడను అని ప్రమాణము చేయాల్సి ఉంటుంది. రిగార్డింగ్ ది ఫ్యామిలీస్ ఆఫ్ బైదుల్ అండ్ కైకోబాద్, బాబా సెడ్, మరి బైదుల్కి కుటుంబం ఉంది, కైకోబాద్కి కుటుంబం ఉంది కదా. కైకోబాద్ కుటుంబం కొండ మీదే ఉంది అనుకున్నాం. బాబా సెడ్, వెన్ ఐ సజెస్టెడ్ టు కైకోబాద్స్ ఫ్యామిలీ మెంబర్స్ టు కన్సల్ట్ విత్ మీ ఫస్ట్, ఈచ్ వన్ సెడ్ దట్ షీ బిలాంగ్డ్ టు మీ అండ్ వుడ్ డూ వాట్ ఐ టోల్డ్ హర్ మై సెల్ఫ్. పాపం బాబా చెప్తున్నారు, ఆ కైకోబాద్ కుటుంబం వచ్చి, బాబా మేము నీ వాళ్ళము, నువ్వేం చెబితే అది నువ్వే డిసైడ్ చేసి అని ఖచ్చితంగా నాకు వదిలేశారు వాళ్ళు. సిమిలర్లీ వెన్ ఐ ఇంక్వైర్డ్ ఆఫ్ బైదుల్స్ ఫ్యామిలీ వెదర్ ఐ షుడ్ ఆస్క్ దెమ్ ఆర్ ఆస్క్ బైదుల్ అబౌట్ దెమ్, దే వెంట్ సో ఫార్ యాజ్ టు సే దట్ బైదుల్ హ్యాడ్ నో కన్సర్న్ విత్ దేర్ ఫ్యూచర్ అండ్ దే వుడ్ ఫుల్లీ యాక్సెప్ట్ మై డెసిషన్ ఫర్ దెమ్. మీ భర్తతో నువ్వు కన్సల్ట్ చేయాలా అమ్మా, నువ్వు నీ పిల్లల గురించి నీ గురించి అని అడిగితే అతనితో మాకు సంబంధమే లేదు, మేము నీ మనుషులమే, నీవే నిర్ణయం తీసుకోవాలి మా గురించి అని వాళ్ళు చెప్పారు అని బాబా చెప్తూ ఉన్నారు. ఎవ్రీ వన్ ఆఫ్ ది విమెన్ హ్యాస్ ప్రామిస్డ్ మీ టు యాక్సెప్ట్ ది 4th కండిషన్ విచ్ సేస్ దట్ దే వుడ్ యాక్సెప్ట్ వాట్ ఐ డిసైడ్. ఈ స్త్రీలు ఆ 4వ ఆప్షన్కు ఒప్పుకున్నారు అనే విషయం కూడా చెప్పేశారు బాబా. యాజ్ ఎ టోకెన్ ఆఫ్ దేర్ సిన్సియరిటీ అండ్ ప్రామిస్ ఐ ఆస్క్డ్ దెమ్ టు కిస్ మై హ్యాండ్. వాళ్ళ నిజాయితీ, వాళ్ళ అంకిత భావం నాకు ఎంతో ముగ్ధున్నైపోయి నా చెయ్యికి ఇలా ముందుకు చాపి ప్రతి సభ్యురాలని వచ్చి నా చెయ్యిని ముద్దు పెట్టుకోమని నేను కోరాను వాళ్ళందరినీ. అంటే వాళ్ళ అంకిత భావం.
I then asked them to be careful, lest the kiss provide the kiss of Judas, but to maintain it as the seal of obedience. బాబా అన్నారు, జూడాస్ ఎలాగైతే క్రైస్తుని చివరి వరకు ఉండి చివరిలో ద్రోహం చేశాడో అలా చేయకండి సుమా, గుర్తుపెట్టుకోండి. ఈ ముద్దు నేను ఎందుకు నా చేతి ముద్దు పెట్టమన్నానంటే, నీకు అలాంటి ద్రోహ తలంపు కలిగినప్పుడు అరే బాబాకు కట్టుబడి ఉంటానని విధేయురాలిగా వాగ్దానం చేశాను కదా అని గుర్తుపెట్టుకోవడానికి నేను ఇలా చేశాను అని చెప్పారు. బాబా దెన్ గేవ్ ది మెన్ మండలి 3 ఆప్షన్స్ టు చూస్ ఫ్రమ్. మగవాళ్ళకి 3 ఆప్షన్స్ ఇచ్చారు, అంటే ఏదో ఒకటి ఎంచుకోవచ్చు ఆ 3 ఫస్ట్, those who will find themselves able to fulfill the conditions that I have laid down and accept the same will go with me. అతి భయంకరమైన షరతులు పెడతాను నేను నవజీవనంలో, అవన్నీ డక్కా మొక్క తట్టుకొని రాసి రంపాన పెట్టినా నేను రెడీ, నేను భౌతికంగా ఆరోగ్యపరంగా కూడా నిలబడగలను అని నీవు అనుకుంటే నవజీవనంలో పాల్గొనవచ్చు. సెకండ్, దోస్ హూ కెనాట్ అకంపెనీ మీ. మరి ఎవడైతే రాడో నా కూడా, అంటే వెనక్కి ఉండిపోవడాన్ని నిర్ణయించుకున్నారో వాళ్ళు, దే విల్ హ్యావ్ టు ఎర్న్ దేర్ లివింగ్. వాళ్ళ జీవనోపాధి వాళ్లే సంపాదించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ దే కెన్ స్పేర్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దేర్ ఎర్నింగ్స్, దే షుడ్ గివ్ ద సేవింగ్స్ టు ది డిపెండెంట్ ఫ్యామిలీస్ and continue to carry out the orders already given to them by me, or any order that I may give to them later. ఇప్పటికే వాళ్ళ కోసం కొన్ని ఆజ్ఞలు తయారు చేశాను, అవి తూచా తప్పకుండా అమలుపరుస్తూ వాళ్ళు జీవితాన్ని సాగించాలి. వాళ్ళ ఖర్చులు పోను కొంత మిగిలితే నా మీద ఆధారపడి ఉన్న కుటుంబాలకు వాళ్ళు సాయం చేయొచ్చు. అలాగే నేను భవిష్యత్తులో కూడా వాళ్ళు కొన్ని ఆజ్ఞలు ఇవ్వచ్చు, అవి కూడా వాళ్ళు పాటించి జీవితాన్ని గడపాలి. మూడవది, those who can neither go with me nor support others and carry out my orders will have to go their own way. 3, నాతోటి రాలేరు, వాళ్ళ జీవనోపాధి సంపాదించలేరు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, నాకు సంబంధం లేదు వాటితో. అది 3వ ఆప్షన్ బాబా చెప్పింది. ఘనీ దెన్ రెడ్ అవుట్ ద ఫాలోయింగ్ ప్రేయర్ యాజ్ రిక్వెస్టెడ్ బై బాబా. అప్పుడు బాబా ముందుగానే సూచించినట్లుగా ఒక ప్రార్థన ఘని చేశాడు. మే గాడ్ గివ్ గుడ్ బుద్ధి టు ద మండలి అండ్ ఫుల్ శుద్ధి టు బాబా. అప్పుడు ఆ ప్రార్థన ఏమిటయ్యా అంటే, మండలి వాళ్ళకి సరి అయినటువంటి వివేకమును భగవంతుడు ఇచ్చుగాక. అంటే మరి నిర్ణయం తీసుకోవాలి కదా ఆ 1, 2, 3లో. అలాగే బాబాకు కూడా సంపూర్ణమైనటువంటి విచక్షణను ఇచ్చుగాక. అంటే ఆయన వీళ్ళు ఇచ్చిన అందరినీ తీసుకెళ్ళలేకపోవచ్చు, మళ్ళీ ఆయన కొంతమందిని ఇంటూ పెట్టి కొంతమందిని టిక్కు పెట్టి తీసుకెళ్తారు ఆయన. అంచేత ఆ విచక్షణ బాబాకు కూడా ఇచ్చునుగాక భగవంతుడు అని ప్రార్థన చేయమన్నారు. క్లారిఫైయింగ్ ది అబౌవ్ 3 పాయింట్స్. మళ్ళీ వీళ్ళకి డౌట్లు ఏమైనా ఉంటాయేమో సందిగ్ధాలని ఆ 3 పాయింట్లని నేను చెప్తున్నానంటున్నారు బాబా. బాబా అబ్జర్వ్, ఈవెన్ ఇఫ్ రంజు డస్ నాట్ కమ్ విత్ మీ. ఉదాహరణకి రంజు వాడు ఉన్నాడు, వీడు రాడు అనుకుందాం నా కూడా, అండ్ రిమైన్స్ ఇన్ అమన్ నగర్లోనే ఉండిపోతాడు. గోయింగ్ ఆన్ డూయింగ్ ద డ్యూటీస్ ఎంట్రస్టెడ్ టు హిమ్ అండ్ ఫాలోయింగ్ మై ఆర్డర్స్, ఈ స్పిరిచువల్ కనెక్షన్ విత్ మీ విల్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్ టుడే. నా ఆజ్ఞలు పరిపాలిస్తూ వాడి జీవితాన్ని వాడు గడుపుతూ ఉంటాడు. నాతో ఆధ్యాత్మికమైన సంబంధం మాత్రం తెగిపోదు సుమా. వాడు నవజీవనములో రానంత మాత్రము చేత ఆధ్యాత్మికంగా నా సంబంధము అదే విధముగా కొనసాగుతుంది. సిమిలర్లీ సపోజ్ పాద్రి డస్ నాట్ కమ్ విత్ మీ. బాబా అంటున్నారు, ఒకవేళ పాద్రి రాడు అనుకోండి, వాడిది అంతే ఇదే. ఇన్ దట్ కేస్ ఐ విల్ ఆస్క్ హిమ్ టు ఫైండ్ ఎ జాబ్, మెయింటైన్ హిమ్సెల్ఫ్ ఆన్ హిజ్ ఎర్నింగ్స్ అండ్ గివ్ ది రిమైండర్ టు ఫ్యామిలీస్. రానప్పుడు బాబా ఉద్యోగం చేసుకోమని చెప్తాను, ఉద్యోగం చేస్తాడు, మిగిలిన డబ్బులు కుటుంబాలకు పంచమని చెప్తాను. ఈ పాద్రి క్యారీస్ అవుట్ మై ఆర్డర్స్, హిజ్ కనెక్షన్ విత్ మీ విల్ బి ద సేమ్. నా ఆజ్ఞల ప్రకారం వాడు జీవిస్తే నాతో వాడి సంబంధం యథాతథముగా కొనసాగుతుంది. లైక్ వైజ్ ఈ బైదుల్ అకంపెనీస్ మీ. అలాగే బైదుల్ నాతోటి వచ్చాడు అనుకుందాం, వెళ్ళను గుడ్, మంచిది వాడికి. ఇఫ్ నాట్, ఒకళ్ళు రాలేదు, హీ విల్ హ్యావ్ టు సర్వ్ ఇన్ కైకుస్తురుస్ రెస్టారెంట్ ఇన్ బాంబే. బొంబాయిలో కైకుస్తురు అనేవాడికి ఓ హోటల్ ఉంది, అందులో సర్వర్గా పనిచేయాలి వీడు. ఆయన ఆర్డర్ అనమాట.
హ్యావింగ్ ప్రెజెంటెడ్ ది మెన్ విత్ 3 ఆప్షన్స్, బాబా ఎండెడ్ ది మీటింగ్. అయిపోయింది మీటింగ్ అన్నారు, చెప్పేశారు కదా. విత్ ఫ్యూ ఆఫ్ ది విమెన్ మండలి హీ దెన్ రిటర్న్ బై కార్ టు మేరాజాద్. కొద్దిమంది విమెన్ మండలిని వెంట పెట్టుకొని కారులో మేరాజాద్ వెళ్ళిపోయారు బాబా. ద గ్యాదరింగ్ హ్యాస్ బిన్ ఫిల్డ్ విత్ గ్రేట్ టెన్షన్ అండ్ యాంగ్జైటీ ఫర్ ద మెన్ యాజ్ ఈచ్ కంటెంప్లేటెడ్ ఎన్ అన్సర్టెన్ ఫ్యూచర్. మీటింగ్ అయిపోయింది, బాబా వెళ్ళిపోయాడు. మండలి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ప్రతివాడి మెదడులో పెద్ద క్వశ్చన్ మార్క్, ఏమిటిది, రేపు ఏమిటి నా పరిస్థితి, ఇది పెద్ద క్వశ్చన్ మార్క్, ఆ ప్రశ్న ప్రతివాడు మనసులో కూడా. ద ఇంపాక్ట్ బాబాస్ అనౌన్స్మెంట్ దట్ హీ ఇంటెంటెడ్ టు డిస్బాండ్ బోత్ ఆశ్రమ్ అండ్ సెట్ అవుట్ అన్ ఎ న్యూ లైఫ్ వాజ్ డెవస్టేటింగ్ టు ఎవ్రీవన్. అసలు దీనికి సమాధానం పడ్డానికి ఎవడూ సిద్ధంగా లేడు. ఏమిటిలా చేసేస్తున్నాడు బాబా అని ప్రతివాడు కూడా పైకి చెప్పలేకపోవచ్చు, కానీ లోపల ఒక బాధ. ఏటి నాళ్ళు మనం చూసిన ఈ మేరాబాద్ని తీసేయడమా, మేరాజాద్ని తీసేయడమా, మళ్ళీ మనకి తన మొహాన్ని చూపెట్టకుండా వెళ్ళిపోతాడా ప్రభు. అండ్ డాక్టర్ గోహెర్ ఫర్ వన్ ఫెల్ట్ డీప్లీ డిస్ట్రెస్. ముఖ్యంగా డాక్టర్ గోహెర్, ఆవిడ దుఃఖంలో మునిగిపోయింది. ఆవిడ డాక్టర్ గోహెర్ స్త్రీ మండలి సభ్యురాలు. షీ ఫెల్ట్ డీప్లీ డిస్ట్రెస్డ్. అసలు సర్వనాశనం అయిపోయినట్టుగా అంతటి బాధ. యాజ్ షీ వాజ్ బిజీ వర్కింగ్ ఇన్ ద గార్డెన్ ఎట్ మేరాజాద్ దట్ సేమ్ ఆఫ్టర్నూన్ హెర్ హార్ట్ వాజ్ ఇన్ అట్టర్ టర్మైల్. సరే బాబా చెప్పేశారు, ఈవిడ మేరాజాద్ వచ్చేసిన బాబాతో పాటు ఆ తోటలో మొక్కలకు నీళ్లు పోసుకుంటూ ఆ గుండెల్లో విపరీతమైన అలజడి, అది తట్టుకోలేనంత దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. ఆవిడ మూడ్ అలా ఉంది, అలా మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంది. సిన్స్ షీ హ్యాడ్ ఓన్లీ బీన్ విత్ ది విమెన్ మండలి ఫర్ 2 years and so many had been with him for so much longer, she was certain she would not be the one of the 4 chosen. నేను జూనియర్ మోస్ట్ అందరిలో, ఆవిడ అనుకుంటుంది లోపల. 2 ఏళ్ళు అయింది నేను వచ్చి, వీళ్ళంతా అబ్బో 25 ఏళ్ళ బట్టి ఉన్నవాళ్ళు, 4 తీసుకెళ్తానన్నాడు ఆయన. సో గ్యారంటీ నేను వెళ్ళడం లేదు, అంతే కదా. 4 ఉంటే నేనెక్కడ ఉంటాను, వాళ్ళంతా మహా సీనియర్లు ఉన్నారు వాళ్ళు, నేను వెళ్ళడం అవకాశమే లేదు. షీ సెడ్ టు హెర్ సెల్ఫ్, హౌ కెన్ ఐ లివ్ వితౌట్ బాబా. ఆవిడే చెప్పుకుంది, బాబా లేకుండా నీవు ఎలా ఉండగలుగుతావు అని తనకు తానే ప్రశ్న వేసుకుంది. ఐ కాన్ గో బ్యాక్ టు ది వరల్డ్. మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళి జీవించగలనా? దెర్ ఈజ్ నో రీజన్ టు లివ్ ఎనీమోర్. అసలు ఇంక బతకవలసిన అవసరం నాకైతే ఏం కనిపించట్లేదు, అవునా కదా అని తనను తాను అనుకుంటూ ఉన్నదన్నమాట. ఎందుకు, ఎవడి కోసం బతకాలి? బాబా వెళ్ళిపోతున్నాడు శాశ్వతంగా, మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళి బతికే కంటే ఇదేదో మమ అనిపించేస్తేనే బెటర్. ఇక ఈ జీవితాన్ని మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళి రొంపిలో మన వల్ల కాదు, ఎవడి కోసం నేను జీవించాలి అని ఒక తీవ్రమైన ప్రశ్న ఉత్పన్నమైంది. షీ ఈవెన్ కంటెంప్లేటెడ్ సూసైడ్. ఇక ఆత్మహత్య చేసుకోవడమే అన్నిటికంటే సులభమైన పరిష్కారము అని కూడా ఆలోచన చేస్తూ ఉంది అమ్మాయి. దిస్ అన్క్వశ్చనబులీ వాజ్ ద లోయెస్ట్ పాయింట్ ఇన్ హెర్ లైఫ్. ఆవిడ జీవితంలో అతి బలహీనమైన క్షణము అదే ఆవిడ చెప్పిందట. ఇంకా అంతకంటే నిస్సత్వ నిరాశ ఆవహించిన క్షణం నా జీవితంలో లేదిక. అది అంత బాధ ఆవిడని ఆవరించి. గోహర్స్ ఎగనైజింగ్ థాట్స్ were suddenly interrupted by Baba's clap coming from the main house. మెహరాజాద్లో మెహరా కూర్చునేటువంటి ఒక వరండా ఉంటుంది చూడండి, మీరు చూశారు కదమ్మా. దానిలో వెనక పక్క ఎత్తు అరుగు ఉండి ఒక బంగళా ఉంటుంది. ఆ వరండాలో మెహరా కూర్చుని ఉండేది. బాబా కూడా అక్కడే కూర్చునేవారు. ఈవిడ ఎదురుగా ఆ గార్డెన్లో నీళ్లు పోస్తూ ఇలా మదన పడుతూ ఉంటే అని బాబా తప్పట్లు కొట్టినట్టుగా సౌండ్ వినపడింది ఆవిడకి. ఆ బిల్డింగ్లో అరుగు మీద కూర్చొని ఈవిని చూస్తూ తప్పట్లు కొట్టారు బాబా. టర్నింగ్ అరౌండ్ షీ సా హిమ్ స్టాండింగ్ ఇన్ ద వెరాండా విత్ మెహరా బిసైడ్ హిమ్. వెనక్కి తిరిగి చూసింది, ఏంటి బాబా తప్పట్లాగా ఉన్నాయని. బాబా నుంచుని ఉన్నారు, పక్కనే మెహరా కూడా నుంచుని ఉంది. అట్ దట్ మూమెంట్ మెహరా కాల్ గోహెర్ ఓవర్. మెహరా ఇలా పిలిచింది, ఇలా రా గోహెర్, ఇలా రా. అండ్ యాజ్ షీ అప్రోచ్డ్ బాబా హీ ఆస్క్డ్ హర్, వాట్ ఆర్ యూ థింకింగ్, టెల్ మీ. సరే దగ్గరికి ఇలా పిలవగానే వెళ్ళింది. ఎలాగని బాబా అన్నారు, నువ్వేమనుకుంటున్నావు, ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. బాబా షీ రిప్లైడ్ త్రూ టీయర్స్. అప్పటికే
ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఇలా సమాధానం చెప్పింది. ఐ నో ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ యూ ఆన్ ద న్యూ లైఫ్. బాబా, నాకు ఖచ్చితంగా చెప్పేయగలను, నాకు అవకాశమే లేదు, నేను నీతో రావటం లేదు కదా. ఐ వాజ్ ఫీలింగ్ డిజెక్టెడ్. తీవ్రమైన నిరాశలో మునిగిపోయి ఉన్నాను నేను. ఐ కెనాట్ లివ్ విదౌట్ యూ. నీవు లేకుండా నా జీవితము అసలు ఊహకే అందనటువంటిది, నా వల్ల కాదు. ఐ డూ నాట్ వాంట్ టు గో బ్యాక్ టు ది వరల్డ్. అలాగని ప్రపంచంలోకి తిరిగి వెళ్ళిపోమంటున్నావు నువ్వు, అది నా వల్ల కాదు. బాబా దన్ గెస్టెడ్ టు మేరా. బాబా మేరాతో ఇలా అన్నారు, చెప్పు చెప్పు, టెల్ హర్ షీఈ్ మ్యాడ్. కొంచెం బుర్ర స్క్రూ లూజ్ అయింది ఆవిడికి అని చెప్పు అని మెహరా కేసు తిరిగి బాబా అన్నారు. విత్ ఎ స్మైల్ మెహరా అష్యూర్డ్ హర్. చిరునవ్వుతో మెహరా ఈవిడ భుజం మీద ఇలా చెయ్య తట్టి భరోసా ఇస్తూ, యూ విల్ బి ద 4th విమెన్ ఇన్ ద న్యూ లైఫ్. ఆ నలుగురిలో 4వ దాను నువ్వే పిచ్చిదానా అని మెహరా చెప్పింది. గోహర్ ఫెల్ స్పీచ్లెస్. ఆవిడకి మాట రాలేదు గోహర్కి, కానీ చిన్నపిల్ల అప్పుడే చదువు పూర్తి చేసి వచ్చింది. బట్ షీ మేనేజ్ టు సే. మాట రాలేదు, కాసేపటికి నెమ్మదిగా కూడబలుక్కుని ఇలా చెప్పగలిగింది, బాబా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ. నీకు ఎంతో రుణపడి ఉంటాను నేను. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ యూ వుడ్ టేక్ మీ. అసలు 1% కూడా నాకు ఆశ లేదు నువ్వు తీసుకెళ్తావు, నేను ఎప్పుడు అనుకోలేదు. ఇయర్స్ లేటర్ గోహర్ సెడ్ దట్ దిస్ వాజ్ ది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ యర్ లైఫ్. ఆ తర్వాత చెప్పింది ఆవిడ, నా జీవితంలో అతి ఆనందమయమైన క్షణం ఏదయ్యా అని అడిగితే ఇదిగో ఈ క్షణమే. ఆ ముందు అతి విషాదమైన క్షణం కూడా ఆ ముందు ఆవిడ అనుభవించింది, అతి ఆనందమైన క్షణం కూడా ఇప్పుడు అనుభవించింది. On August 18th, the 3rd day of the meeting in the East Room with the women Mandali, Baba disclosed the 4 women he intended to take on the new life. 3వ రోజు అక్కడ సమావేశములు అవుతూ ఉండగా కొండ మీదకి వెళ్ళి స్త్రీ మండలితో బాబా కూర్చొని ఆ 4 పేర్లు చెప్పేస్తున్నాను వినండి. నేను ఖరారు చేసిన 4 పేర్లు మెహరా, మణి, గోహర్ అండ్ మెహరు. ఇవి కంఠస్థం రావాలి మనకి. ఎందుకని నిరీక్షేమన్నాడు, ఎవరయ్యా అవతార పురుషుడు సర్కిల్లో ఉన్నవాళ్ళు అంటే నేను ఖచ్చితంగా చెప్పలేనన్నాడు. అయితే ఎవరి గురించి నువ్వు ఖచ్చితంగా చెప్పగలవంటే నవజీవనంలో వెళ్ళిన ఆడాళ్ళు 4 గ్యారంటీగా సర్కిల్లో ఉన్నారని చెప్పి జ్ఞాపకం ఉందో లేదు మీకు. రియల్ ట్రెజర్ మనం చదువుకున్నప్పుడు చెప్పాడు, వీళ్ళు 4 ఖచ్చితంగా ఉన్నారు. బాబా దెన్ వెంట్ ఓవర్ ది కండిషన్స్ దే కుడ్ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ దయర్ లైఫ్ విత్ హిమ్. ఆ 3వ రోజున ఎలా ఉంటుంది, మంచి సంబరపడిపోతున్నారు మీరు, ఓ బాబా కూడా వెళ్ళిపోతున్నామని. ఆ కండిషన్లు చెప్తే అప్పుడు మీ పరిస్థితి ఒక్కసారి చూసుకోండి అన్నారు. ఆ షరతులు నియమాలు ఏమిటో ఒక్కొక్కటి నేను చెబుతాను. ద పెయిన్ అండ్ గ్రీఫ్ ఎక్స్పీరియన్స్డ్ బై దోస్ విమెన్ నాట్ గోయింగ్ విత్ హిమ్ కెన్ ఓన్లీ బి ఇమాజిన్డ్. పాపం ఆ 4 మినహా మిగిలిన స్త్రీ మండలి సభ్యుల ఆవేదనను మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఆల్దో వీపింగ్ అన్కంట్రోలబుల్లీ, they knew deep down that their only recourse was to resign themselves to Baba's wish, as impossible as that seemed. మిగిలిన వాళ్ళు ఏడవడమే, అసలు వాదార్చడానికి కూడా వీలు లేనంతగా రోధిస్తూ ఉన్నారట వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మనం అనుకుంటున్నాం బాబా 1949 నుంచి 52 దాకా నవజీవనం అని, కానీ బయలుదేరేటప్పుడు శాశ్వతంగా నవజీవనం అన్నారు ఆయన. అది అయిపోతుంది 2.5 ఏళ్ళకని చెప్పలే బాబా, శాశ్వతం, నా మొహాన్ని మళ్ళీ మీరు చూడలేరు, కట్ అని చెప్పేశారు. అది ఎంత కష్టం. అయితే గుండె లోతుల్లో బాబా ఆజ్ఞ కట్టుబడి ఉండాలి, మనం తట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు పాపం సమాధాన పడ్డానికి. కానీ అదంత సాధ్యమా? కాదు. అయినా ఆ ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నారు. బాబా దన్ టోల్డ్ రానో అని కిట్టి, పాశ్చాత్యులు ఉన్నారు, రానో గాలి, కిట్టి డీవి, వాళ్ళిద్దరితో బాబా అన్నారు, due to the continuing turmoil following the partition of India, it would be best not to travel with the 2 Western women in India. 49 అంటే మనకి స్వతంత్రం వచ్చి 2 ఏళ్ళు అయింది. అప్పటికి పాకిస్తాన్ ఇండియా విడిపోయి ఇంకా వేడివేడిగా ఆ వైషమ్యాలు, ఆ విరోధం ఇంకా కొనసాగుతూ ఉంది. బాబా అన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో, ఇంత గందరగోళం అలజడి మధ్యలో 2 తెల్లవాళ్ళని వేసుకొని 2 ఆడవాళ్ళని నేను అలాగే సాహసం చేయడం అది ఉచితము కాదు.
అందుకని మిమ్మల్ని తీసుకెళ్ళటం లేదు అని వాళ్ళిద్దరికీ చెప్పారు పాపం బాబా. వాళ్ళు సర్వం వదిలేసి వాళ్ళ ఆస్తులు, వ్యాపారాలు, బంధుత్వాలు అన్నీ వదిలేసి బాబా దగ్గర ఉన్నాకు వచ్చారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు ఆయన. అది ఎంత దుర్భరమైన పరిస్థితో మనం ఊహించుకోవచ్చు. హీ సెడ్, ఇఫ్ యు విష్ యూ మే గో బ్యాక్ టు యువర్ కంట్రీస్ ఆర్ రిమైన్ ఇండియా. వాళ్ళిద్దరితో బాబా చెప్పారు, మీకు కావాలనుకుంటే